హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మెడికల్ అండ్ హెల్త్ రిలేటెడ్ విషయాల కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. టీబీ వ్యాధి ట్యూబర్క్లోసిస్ అనే సూక్ష్మక్రిమి వల్ల కలుగుతుంది. ఇది ఒక వ్యక్తి నుంచి మరొకరికి గాలిలో కలిసే క్రిముల ద్వారా వేగంగా వ్యాప్తిస్తుంది. ముఖ్యంగా తీవ్రంగా దగ్గుతున్న, తుమ్ముతున్న రోగుల నుంచి ఇతరులకు ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఎక్కువ. ఈ టీబీ వ్యాధి అనేది ఎక్కువగా రద్దీ ప్రదేశాల్లో, వెంటిలేషన్ తక్కువగా ఉన్న గదుల్లో, పరిశుభ్రత లేని ప్రదేశాల్లో వేగంగా వ్యాపిస్తుంది. రోగనిరోధక శక్తి తగ్గిన వారు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారు, ముఖ్యంగా హెచ్ఐవి బాధితులు టీబీకి ఎక్కువగా గురవుతుంటారు. ఈ టీబీ వ్యాధి లక్షణాలు అనేవి సాధారణంగా 2 వారాలకు మించి కొనసాగుతాయి. ఈ వ్యాధి మొదట చాలా సాధారణ లక్షణాలతో ప్రారంభమవుతుంది, కానీ చికిత్స చేయకపోతే తీవ్రమవుతుంది. ముఖ్యంగా ఈ టీబీ వ్యాధి వల్ల వచ్చే ప్రధాన లక్షణాలు 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు ఉండడం, శరీర ఉష్ణోగ్రత పెరిగి జ్వరం రావడం, ఆకలి మందగించడం, బరువు తగ్గడం, రాత్రి వేళల్లో చెమటలు పట్టడం, దగ్గినప్పుడు కఫంలో జీరలు కనిపించడం వంటి లక్షణాలు ఉండే అవకాశం ఉంది. ఈ లక్షణాల్లో ఏదైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించి పరీక్షలు చేయించుకోవాల్సి ఉంటుంది. ఆలస్యం చేస్తే శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాపించే ప్రమాదం ఉంది. ఈ టీబీ వ్యాధి అనేది ఒక ప్రమాదకరమైన వ్యాధి అయినా సకాలంలో గుర్తించి చికిత్స చేసుకుంటే పూర్తిగా నయం చేయవచ్చు. ప్రభుత్వ వైద్యశాలల్లో టీబీ రోగులకు ఉచితంగా మందులు అందుబాటులో ఉన్నాయి. ఈ మందులను 6 నుంచి 9 నెలల పాటు నిరంతరం తీసుకోవాల్సి ఉంటుంది. వైద్యుల సూచనల ప్రకారం పూర్తిగా కోలుకునేంత వరకు చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మధ్యలో ట్రీట్మెంట్ను ఆపకూడదు. ఈ టీబీ వ్యాధిని వ్యాప్తి చెందకుండా నివారించడానికి ప్రతి ఒక్కరూ కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీబీ రోగులు తమ దగ్గు, తుమ్ము సమయంలో ముక్కు నుంచి నోరును కప్పుకోవడం తప్పనిసరి. ఇక మిగతా ప్రజలు కూడా రద్దీ ప్రదేశాల్లో ముఖానికి మాస్క్ ధరించడం, తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, సరిగ్గా గాలి ఉండే ప్రదేశాల్లో ఉండడం వంటి జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం టీబీ నివారణ కోసం ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తోంది. ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధిని తొలినాళ్ళలోనే నివారించవచ్చు. ఇది వ్యాధి ప్రబలకుండా నివారించడానికి సహాయపడుతుంది. టీబీ ఉన్నవారు వెంటనే వైద్యం తీసుకుంటే వ్యాధిని పూర్తిగా నయం చేసుకోవచ్చు. ఆలస్యం చేస్తే ఆరోగ్యానికి పెద్ద ప్రమాదమే పొంచి ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా టీబీ వ్యాధి వచ్చిన వాళ్ళు 2 వారాలకు మించి దగ్గు, కఫం కొనసాగే అవకాశం ఉంది. ఛాతీలో నొప్పి, బరువు తగ్గుట, రాత్రి సమయంలో చెమటలు, జ్వరం, అలసట, ఆకలి తగ్గుట వంటి లక్షణాలు కనిపించే అవకాశం ఉంది. ఈ టీబీ వ్యాధిని నిర్ధారించడానికి ట్యూబర్క్లోసిస్ చర్మ పరీక్ష అంటే టీఎస్టీ పరీక్ష, ఐజీఆర్ఏ రక్త పరీక్ష, ఛాతీ ఎక్స్రే లేదా సిటీ స్కాన్, శ్లేష్మ నమూనా పరీక్షల ద్వారా ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.